హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్వేతుస్ లైఫ్. సాటర్డే వచ్చిందంటే చాలండి, వెజ్ కంపల్సరీ. మరి వెజ్ అంటే ఎప్పుడు అన్నం, పప్పు, కర్రీ, చట్నీ ఇలా కాకుండా స్పెషల్గా ఒక వెజ్ రెసిపీ చేసుకుందామా? మరి ఆ స్పెషల్ ఏంటనుకుంటున్నారా? నేను ఈరోజు మీకోసం కుష్కా చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ హోల్ స్పైసెస్ వేసుకోవాలి. అంటే చెక్క, లవంగం, ఇలాచి, షాజీరా ఇలా ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్ వేగాక ఒక టమాటో కూడా వేసుకోవాలి. టమాటో సాఫ్ట్గా కుక్ అయ్యాక ఇందులోకి 1 కప్ పుదీనా, 1 కప్ కొరియాండర్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకొని బిర్యానీ హోల్ స్పైసెస్ కూడా వేసుకొని వేగించుకోవాలి. మీరు బయట హోటల్స్లో ఎప్పుడైనా కుష్కా టేస్ట్ చేశారా? భలే టేస్టీగా ఉంటుంది కదా. ఎందుకంటారా? వాళ్ళు చికెన్ని బాయిల్ చేసి ఆ మిగిలిన వాటర్తో కుష్కాలోకి వేస్తారు. అందుకు అది చాలా టేస్టీగా ఉంటుంది. బట్ మనం ఇంట్లోనే చాలా హెల్తీగా చేసుకొని తినచ్చు. అలాగే మనకు హోటల్ స్టైల్ టేస్ట్ రావాలంటే ఇలా చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలాగే పుదీనా వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక టమాటో కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటో సాఫ్ట్గా ఉడికిపోయాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులోకి వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా కసూరి మేతి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, అలాగే 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఆచి మసాలాస్ యూస్ చేస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఐదు నిమిషాల తర్వాత వాష్ చేసుకున్న రైస్ వేసుకొని మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ పెరుగు కూడా వేసుకోవాలండి. నేను 2 కప్స్ రైస్కి 4 కప్స్ వాటర్ వేసుకున్నాను. పెరుగు రైస్ వేయకముందే వేయాలి, బట్ నేను మర్చిపోవడం వల్ల లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.